30 మినిట్స్ సాఫ్ట్‌వేర్ ఇంటర్వ్యూ కోసం రోజుకి ఎన్ని గంటలు కష్టపడాలి? బేసిక్‌గా చాలా మంది అనుకునేది ఏంటంటే, చాలా మంది మిస్టేక్ ఎక్కడ చేస్తున్నారంటే నాకు తెలిసినంత వరకు, ఈవెన్ నేను అదే మిస్టేక్‌లు కొన్ని రోజులు చేశాను. అయితే ఇప్పుడు ఎవరైతే ఈ విధంగా ప్రిపేర్ అవుతున్నారో, సో ఏంటి అంటే చాలా మంది తెలియక చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటి అంటే, సాఫ్ట్‌వేర్ కోర్స్‌లో జాయిన్ అవుతారు. నేను కూడా కొన్ని రోజులు ఇదే చేశాను. చాలా మంది కూడా చేసే ఉంటారు. సాఫ్ట్‌వేర్ కోర్స్ జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత కంప్లీట్‌లీ చేసే ఫస్ట్ అతిపెద్ద మిస్టేక్ ఏంటి అంటే, కంప్లీట్‌గా వాళ్ళ మీద డిపెండ్ అయిపోతారు. ఎవరి మీద? కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ మీద. నేను డబ్బులు కట్టాను. నేను క్లాస్ వినను. కోర్స్ ప్రాక్టీస్ చేయను. అయినా నాకు జాబ్ రావాలి. నేను ఇంటర్వ్యూకి అటెండ్ గాను. అయినా నాకు జాబ్ రావాలి. సో, ఒక తెలియని ఒక మైండ్‌లో పడిపోతుందన్నమాట. నేను డబ్బులు కట్టిన వాళ్ళు ఎలాగైనా నాకు ఉద్యోగం ఇప్పించేస్తారు. ఇది ఒక మైండ్ సెట్ అనేది ఆల్‌మోస్ట్ 100 మెంబర్స్ ఉంటే 70% అంటే 10లో 7 మంది ఇదే విధంగా ఆలోచిస్తున్నారు. దిస్ ఈస్ రియల్ ఫ్యాక్ట్ అండి. మనందరం అది యాక్సెప్ట్ చేయాలి. ఇది జరుగుతా ఉంది. ఒక డబ్బులు కట్టిన తర్వాత ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయితే ఖచ్చితంగా ఇన్‌స్టిట్యూట్ రెస్పాన్సిబిలిటీ అనేది ఎంతవరకు ఉంటుంది? మీకు కోచింగ్ నేర్పిస్తారు. కోర్స్ నేర్పిస్తారు. జాబ్‌లు ఎక్కడున్నాయో చూపిస్తారు. ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలో నేర్పిస్తారు. అంతకు మించి ఎక్కడెక్కడ జాబ్‌లున్నాయో చూపిస్తారు. అంతకు మించి ఇన్‌స్టిట్యూట్ చేయగలిగేదేంటి? సాఫ్ట్‌వేర్ జాబు రాకపోవడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఇది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం త్వరగా రాకపోవడానికి కారణాలు ఇవి. డిపెండ్ అవ్వాలి. ఎంతవరకు సబ్జెక్ట్ వైస్ డిపెండ్ అవ్వాలి. జాబ్ అప్డేట్స్ గురించి అది కూడా కొంతవరకే డిపెండ్ అవ్వాలి. వాళ్ళిచ్చే జాబ్‌లే కాకుండా మనం పోర్టల్‌లో అప్డేట్ చేసుకోవాలి. లింక్డ్ఇన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం రీసెంట్ డేస్‌లో బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో లింక్డ్ఇన్ అనేది చాలా కీలకమవుతుంది. లింక్డ్ఇన్ అనేది మన ప్రొఫైల్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. లింక్డ్ఇన్‌లో హెచ్ఆర్ కంపెనీ టాప్ పీపుల్ ఉంటారు. వాళ్ళందరితో కనెక్షన్స్ పెట్టుకొని, మనం మెల్లగా వాళ్ళ కంపెనీలో జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఫైండ్ ఔట్ చేయాలి. అంటే మనము కోర్స్ మీద, ప్రాక్టీస్ మీద, కోర్స్ నేర్చుకోవడం మీద ఎంతైతే మనం ఎఫర్ట్ పెడుతున్నామో, అంతకంటే 10 రెట్లు ఎఫర్ట్ అనేది జాబ్ తెచ్చుకోవడానికి పెట్టాలి. దిస్ ఇస్ రియల్ ఫ్యాక్ట్. ఎవ్రీవన్ హావ్ టు యాక్సెప్ట్. ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయాల్సిన విషయాలు ఇవన్నీ.